మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది నుంచి నగదు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తాను బాలశౌరి పిఏనని, మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం దాదాపు 1.5 కోటి వసూలు చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం రాకుండా గోపాల్ సింగ్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా బాధితులకు ఇచ్చాడు. లెటర్లు వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి బాలశౌరి కార్యాలయానికి చేరుకుని గట్టిగా నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఎక్కువ మంది అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన వారున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మచిలీపట్నంలోని బాలశౌరి ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తాము సంపాదించిన డబ్బులు గోపాల్ సింగ్ ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఎంపీఏ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయం జరుగుతుంది, మీకు పోలీసులు జరుగుతుంది, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే రకం ఎండలో కూర్చున్నాం సార్, వాళ్ళు వద్దంటే బయటకు వచ్చేసి ఇప్పుడు పని లేకపోతే చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఆ ఓట్లను బయటికి గంటేశారు మమ్మల్ని అన్న. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మీకు 31 జూలై 1:00 కల్లా మమ్మల్ని విజయవాడ ఇన్నోవేల్ హోటల్కి రమ్మన్నారు. అందరం మేము పొద్దున్నే 9-10 గంటలకల్లా రెడీ అయ్యి మేము ఇన్నోవేల్ హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగే చేయలేదని నడు రోడ్డు మీద నుంచోబెట్టారండి. అక్కడ వెయిట్ చేసి వాళ్ళు తరివేటప్పటికి మేము బయటకు వచ్చేసాం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది నుంచి నగదు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తాను బాలశౌరి పిఏనని, మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల, కృష్ణా యూనివర్సిటీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం దాదాపు 1.5 కోటి వసూలు చేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం రాకుండా గోపాల్ సింగ్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా బాధితులకు ఇచ్చాడు. లెటర్లు వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి బాలశౌరి కార్యాలయానికి చేరుకుని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఎక్కువ మంది అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ ప్రస్తుతం ఎంపీ బాలశౌరి కార్యాలయం ముందు కొంతమంది బాధితులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి గోపాల్ అనే వ్యక్తి అతను ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా మోసం చేశాడని చెప్పేసి ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అక్కడ అవినిగడ్డ కావచ్చు, అదేవిధంగా మచిలీపట్నం రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది బాధితులు అయితే ఆందోళనకు దిగారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా, అదే కాకుండా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు చూపెట్టాం, అదేవిధంగా వాళ్ళకి జాబ్ వచ్చిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు చూపెట్టి వాటిని ఇతనే దొంగతనంగా అక్రమంగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వటం, ఇట్లాంటి కార్యకలాపాలు చేశారు. అయితే తర్వాత వాళ్ళు బాధితులు ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందో, అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ కంపెనీ లేకపోవడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మోసపోయామని చెప్పేసి బాధితులు అయితే గుర్తించిన తర్వాత అక్కడ బాధితులంతా కూడా ఈ బాలశౌరి ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి గోపాల్ అనే వ్యక్తిని నిలదీయడంతో అతను చేతులెత్తేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమకి న్యాయం చేయాలి, ఎందుకంటే ఎంపీ బాలశౌరి దగ్గర నేను పనిచేస్తా ఉన్నాను, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు అందరూ పరిచయం ఉంది, నేను కంపెనీలో జాబులు ఇప్పిస్తానంటూ కూడా అతను 3 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మా డబ్బులు మాకు ఇప్పించాలి, అదేవిధంగా ఎవరైతే ఈ బాధితుల్ని మోసం చేశారో అదే ఎంపీ బాలశౌరి పేరు చెప్పుకొని గోపాల్ అనే వ్యక్తి మోసం చేసిన విధానం ఉంది కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై ఖచ్చితంగా
బాలశౌరి సమాధానం చెప్పాలి, ఎంపీ బాలశౌరి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎంపీ బాలశౌరి పేరు చెప్పి అతను డబ్బులు వసూలు చేశారంటూ బాధితులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ బాలశౌరి దీనికి తగిన న్యాయం చేయాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీంట్లో జోక్యం అయితే చేసుకొని సాంబశివరావు బాలశౌరి కార్యాలయం వద్దకు వెళ్లి బాధితులు తమ బాధను వెళ్ళకక్కున్న తరుణంలో అక్కడి నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందని చెప్తున్నారు బాధితులు? అసలు ఎలాంటి న్యాయం చేస్తామని అటు నుంచి ఏమైనా బాలశౌరి కార్యాలయం వద్ద వారు స్పందించడం జరిగిందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా ఈ బాధితులకు సంబంధించి? అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడే వాళ్ళ బాధితులు గోపాల్ అనే వ్యక్తి బాలశౌరి కార్యాలయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మోసం చేశాడని చెప్పేసి ఇప్పుడు బాధితులు వస్తే గానీ ఆ కార్యాలయం సిబ్బందికి తెలిసినట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా అంటే గోపాల్ ఎంతవరకు డబ్బులు తీసుకున్నాడు, ఎంతవరకు మోసం చేశాడు, అన్ని అంశాలు కూడా ప్రస్తుతం బాలశౌరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి దాని ప్రకారం ఎందుకంటే బాలశౌరి ఆఫీస్ లో ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా మచిలీపట్నం చుట్టుపక్కల నాగాయలంక కావచ్చు, అదేవిధంగా అవిన్గడ్డ, మచిలీపట్నం సరౌండింగ్ లో ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం మరి బాలశౌరి ఏ విధంగా స్పందిస్తారు, మరి గోపాల్ పై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ప్రస్తుతం అయితే బాధితులు తమ గోడునైతే బాలశౌరికి వెళ్ళబుచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి ఆ కార్యాలయం సిబ్బంది మాత్రం న్యాయం చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజనన హెగ్డే రేవణను దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ప్రకటించారు. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నారు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చాడు. కేఆర్ నగర్ కు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెల నరసీపుర ఠాణాలో ప్రజ్వల్ రేవణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. ఇక గన్నికడ ఫామ్ హౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే రేవణను దోషిగా తేల్చగా తాజాగా శిక్షను ప్రకటించారు. అంతకుముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నారు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ప్రజ్వల్ కన్నీరు మున్నీరుగా విలిపించారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కి వెక్కి ఏడ్చాడు. కేఆర్ నగర్ కు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళె నరసీపుర ఠాణాలో ప్రజ్వల్ రేవణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఇక గన్నిగడ ఫామ్ హౌస్ లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. దళితులు ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ, బీఆర్ఎస్, జేడీ, బీజేడీ, ఆర్జేడీ ఏ పార్టీ అయినా స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయని తెలిపారు.
ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్. మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించట్లేదు. వక్ర మార్గంలో ఉన్న నేతలను 2 చెంపదెబ్బలు కొట్టినా దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడతారని అన్నారు. భాజపాకు 150 సీట్లు దాటకుండా చూస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. कंडीशन लगा दे, इस देश में लड़ रहा है, मगर दूसरे तरफ देखो नरेंद्र मोदी जी 25 साल से वो कुर्सी छोड़ रहा ही नहीं। 2001 में मुख्यमंत्री बना, तब से आज तक बार बार बीजेपी वाले संघ परिवार ने उनको हटाने के लिए कोशिश किए, मगर मोदी जी कभी कुर्सी छोड़ने के लिए राजी नहीं हुआ है। 2 महीने पहला मैं देखा मोहन भगवत जी एक बयान दिए, 75 ईयर जिसका खत्म हो जाएंगे, 75 ईयर्स खत्म होते ही कुर्सी छोड़ना, मगर मोदी जी तैयार नहीं है 75 ईयर्स खत्म होने के बाद भी कुर्सी छोड़ने के लिए। रास्ता से अल्द्वानी जी को, मुरली मनोहर जी को हटा दिए 75 ईयर्स एक कंडीशन लगा दे के। इसीलिए इस मंच से मैं संघ परिवार को राहुल गांधी जी के ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ నేత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్తో అర్ధశతకం పూర్తయిందని అన్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదు, కానీ ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనల పేరిట ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఇక ఇందులో 2 లక్షల కోట్లు అప్పు ఉంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ కు ఏటీఎంలా మారిందని, గతంలో మోదీ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోందని అన్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ 10 సార్లు ఢిల్లీకి వెళ్లారని, రేవంత్ రెడ్డి 20 నెలల కాలంలో నెలకు 2 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారని జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. భాష పరిజ్ఞానాన్ని ఏం మాట్లాడిందో అన్నాడు. కేసీఆర్ తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే. నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు. నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు 2 ఏళ్లలో, 2 ఏళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నావు. ఇంకెక్కువనే ఉన్నావు. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు, లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్ను చదివిన ఎక్కన్నావు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు. ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంట్. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీ నాయకులు ఈ రోజు మాట్లాడేవారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. టీడీపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనక చెర్ల కడతా నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళిది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా, పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదని. తెలంగాణలో మా దురదృష్టం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా
తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేసి అప్పులపాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందని ఆయన అన్నారు. ఇంజనీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నారని మండిపడ్డారు. మూడు రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూడితే, 2 పిల్లలు కూడితే, 3 పిల్లలు కూడితే ఏంటని అనుకోవాలి. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూడితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది మామో, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాశక్తి తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు. ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేసా, నిజాయితీపరమైన కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దామనుకునే 42% రిజర్వేషన్లు బీసీలకు కాదు, మతపరంగా ఓట్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన కోట అని ఆరోపించారు. గతంలో 34% రిజర్వేషన్లు ఉంటే వాటిని కేసీఆర్ 23%కి తగ్గించారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ 42% అంటూ మరో మోసానికి తెరలేపిందని అన్నారు. 42%తో 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు మిగిలేది ఎంత అని ప్రశ్నించారు. బీసీలకు 32% కూడా దక్కడం లేదని అన్నారు. 34% రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు తగ్గించారని అడిగారు. బీసీలకు అన్యాయం చేసే చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తోందని ఆరోపించారు. ఇప్పుడు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసిపోయారు, కానీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు జనాభా సేకరణ చేసింది. జనాభా సేకరణలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ జనాభా సేకరణ చేయలేదు. ఈరోజు రాహుల్ గాంధీ అనేక రకాలుగా ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్న అధికారంలో ఉన్నాడు, మీ నాన్నమ్మ అధికారంలో ఉన్నాడు, మీ తాత అధికారంలో ఉన్నాడు, మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు పెత్తనం చేస్తూ యూపీఏ 10 సంవత్సరాలు మీ పెత్తనం చేస్తున్నటువంటి పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఎందుకు బీసీ జనాభా సేకరణ చేయలేదో రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కుకు నాలుక రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈరోజు జనాభా సేకరణ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వివరాలు కూడా ఈరోజు రానున్నటువంటి 2026లో ప్రారంభం. క్రీడలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ విధానమని, క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని 2025 తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో జరిగిన ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను సీఎం విడుదల చేశారు. పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఎంఓయూలు కుదుర్చుకుందని అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నామని, చదువులోనే కాదు క్రీడల్లోనూ యువత రాణించాలన్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ నూతన క్రీడా విధానం తీసుకొచ్చామని, కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేటు ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారిని, స్పోర్ట్స్ యూనివర్సిటీ వ్యవస్థలు నిర్వహించిన అనుభవం కలిగిన వారిని క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డును ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా.
140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71. మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ 71వ స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే 16 గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ 30 acres. One of the girl I have met, she has achieved 3 gold medals in archery. ఒక అమ్మాయి ఒక యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే భారతదేశం మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించలేకపోయినాం. నిజంగా మనందరం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచించారు. సూపర్ 6 అమల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధులను చెక్కులనైతే విడుదల చేశారు. వ్యవసాయాన్ని రాజకీయానికి అతీతంగా చూడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్, జేడీ రామారావు, ఏడీఏ నిర్మల జ్యోతి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతుకు ఉండే విలువ మనం ఎక్కడున్నా ఏం చేసినా అన్నం పెట్టే రైతుకి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ పెరగచ్చు, ఎంత పెరిగినా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పంట దిగుబడి పెంచుకోగలమే కానీ ఆ మట్టిలో దిగి ఆ నాట్లేసే పరిస్థితిలో ఆ మెషిన్ అయినా దిగాలే తప్పించి ఆ రైతు చేసే పని రైతే చేయాలి. ఆ రైతు పని కరెక్ట్ గా చేసుకుంటే కనుక అతనికి భరోసా కల్పించే విధంగా గవర్నమెంట్లు పనిచేస్తే డెఫినెట్ గా మెరాకిల్స్ సృష్టించవచ్చు అని చెప్పడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు చూపిస్తున్న చొరవ కానీ, రైతులకు ఎన్డీఏ కూటమి ఇస్తున్న సపోర్ట్ కానీ ఒక ఉదాహరణగా మనందరూ కూడా చెప్పొచ్చు. ఎకరానికి ఇంచుమించుగా 2-3 గంటలు పట్టేది ఈ రోజు డ్రోన్ ఉపయోగించుకొని మనం కనుక చేసుకుంటే వితిన్ 10 minutes ఒక ఎకరాకి కూడా క్లియర్ గా మనము ఆ మందు పిచికారీ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా విజన్ చాలా ముందు ఉంటుంది. ఈ రోజు అన్నం పెట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీపిరిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు గత నెల రోజులుగా ఆకలితో అవస్థలు పడుతున్నారు. సరైన భోజనం లేక నీళ్లతో సాంబార్, కుళ్ళిన పళ్ళు పెడుతున్నారని పిల్లలు వాపోయారు. స్నాక్స్ లో మోసం జరుగుతున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్ లేక పిల్లలు ఆకలితో తిరుగుతున్నారు. వంట వాళ్లకు సరుకులు అందకపోవడం, అడిగితే టీసీతో బెదిరించడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. హాస్టల్లో ఫ్యాన్లు పనిచేయక, దోమలతో నిద్రలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. బూస్ట్ పెట్టట్లేదు, మొత్తం రైస్ మొత్తం బియ్యమే ఉంటుంది. అసలు పులిహోర అన్నట్టే ఉండట్లేదు మేడం. అసలు సరైన మెనూ ఇవ్వట్లేదు వంటలకి. అసలు వంటలకు సరైన సప్లై ఇవ్వట్లే, కూరగాయలు ఇవ్వట్లే. మేడం మాకు తెలియదు, భయపడకూడదు. మెనూ అయితే బాగలేదు అన్న. అసలు మెనూ తినాలంటే ఎట్ట ఉంటుంది, మొత్తం డ్రమ్ముల నిండా అన్నమే ఉంటుంది. అది ఎవరు తినట్లేదు అన్నం. అన్నం అసలు ఉడకట్లేదు, అందరు పడేస్తున్నారు అన్నం. తినాలి ఫుడ్ మంచి లేకుండా కొత్త బియ్యంగా సరి కూడా కట్టలేదు, కొత్త బియ్యంగా హిమాచల్ ప్రదేశ్లో నెలకొన్న పర్యావరణ సంక్షోభంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులను అరికట్టడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి తక్షణమే కఠిన చర్యలు చేపట్టకపోతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఇటీవల విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా బదిలిచ్చారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని, విమర్శలకు గణాంకాలే సమాధానం చెబుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है. अस्थिरता का माहौल है. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं. अपने अपने देश के हितों पर ध्यान केंद्रित कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. हमारे किसान, हमारे लघु उद्योग, हमारे नौजवानों के रोजगार, इनका हित हमारे लिए सर्वोपरि है. सरकार इस दिशा में हर प्रयास कर रही है, लेकिन देश के नागरिक के रूप में भी हमारे రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాము. మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగ సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఉండగా స్పీచ్ తొందరగా ముగించాలని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చారు ఓ కాంగ్రెస్ నేత. దీంతో తాను సొల్లి చెప్పడానికి రాలేదని, ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికే వస్తే తొందరగా ముగించమంటారా అంటూ మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు. జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదని, ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారని చెప్పుకొచ్చారు. నేను మాట్లాడుతుంటే ఆపమంటారా అంటూ మంత్రిపై మండిపడ్డారు. వనపర్తి కూడా ఇచ్చారు, అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు. పార్లమెంట్ లో 4 జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు. అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. నరసింహ గారని పెద్ద నాయకులు ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఈయన ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి
నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్లో జూపల్లికిస్తారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యాన్యువల్ లీగల్ కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. రాహుల్ ప్రసంగం సభలో ఆయన మద్దతుదారులు నినదించారు. ఇస్ దేశ్ కా రాజా కైసా హో, రాహుల్ గాంధీ జైసా హో అని పలువురు నినదించగా దానికి రాహుల్ గాంధీ స్పందిస్తూ తాను రాజును కాదని కావాలని అనుకోవడం లేదన్నారు. తాను రాజును వ్యతిరేకిస్తున్నా అని, ఆ భావనకు కూడా వ్యతిరేకినని చెప్పుకొచ్చారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.